అసలు కులంలో పనికి రాదు, మన కులమే కాదు, మనకే పుట్టలేదు, మన వాళ్ళకే పుట్టలేదు అని అంత టార్చర్ పెట్టారే, అంత చీకొట్టారే. వాళ్ళ అమ్మ నాన్న సొమ్మంతా తినేసి ఇప్పుడు ఏ మనసుతో, ఏ నోటితో, ఏ కళ్ళతో వాళ్ళని చూడాలనుకుంటున్నారు? ఎప్పుడు మీ లాభం గురించేనా? ఎదటి మనుషుల్ని అర్థం చేసుకోరా? ఎన్నిసార్లు కొట్టి ఎలగొట్టేసి నాకు మాటలని ఎవరికన్నా అమ్మేసేయమన్నారు. ఎన్ని చూశారు? ఒక్క రూపాయన్నా మీ చేతులతో ఖర్చు పెట్టారా? హాస్పిటల్లో ఉన్నప్పుడు, కాల్చుకున్నప్పుడు, మంచాన పడ్డప్పుడు, అది రోడ్డు మీద చిన్నపిల్లగా ఉన్నప్పుడు ఎప్పుడన్నా వాళ్ళ లైఫ్లో వెళ్ళి రూపాయి ఖర్చు పెట్టారా? ఇప్పుడెందుకు వాళ్ళ మీద బుద్ధి పుడుతుంది? ఏంటి శుభ్రంగా బతుకుతూ చూడలేకపోతున్నారా? టైంకి తిని ఎట్లా ఉంటుందని పుల్లలు పెట్టారనుకుంటున్నారా? పెట్టండి, వెళ్ళి దగ్గర పడి మీకు టైం దగ్గరికి వచ్చి ఫిర్ర వీగుతున్నారు. వచ్చేసిద్ది సునామీలాగా వస్తే ఆ సునామీలో శుభ్రంగా కొట్టుకుపోతారో పీడ ఎరగడైపోయింది. అప్పుడు దాకా అంతే. ఏ మనుషులు మాటలు వినరో, ఏం చేయరు. తగాదలు ఏ రకంగా తగాదలు ఆడారు, కొట్టి తిట్టి ఈడ్చి కేసులు ఇన్ని చేశారో ఇప్పుడు తగుదునమ్మా అని టింగు రంగాన్ని ఊపుకుంటూ వెళ్తున్నారు. అసలు సిగ్గెక్కడలేదు, వాళ్ళకెక్కడ లేదు, మీకెక్కడ లేదు. మనిషి అన్న తర్వాత కొద్ది గొప్ప మానవత్వం ఉంటుంది. కొద్దిగా ఇంత అయినా సరే అరే పాపం మనోళ్ళే అని ఉంటుంది. అసలు మీకు అదన్నా ఉందా? ఎప్పుడన్నా ఇంత ఇట నాలికి రాశారా? ఏ హక్కుతో వెళ్తున్నారు, ఏ హక్కుతో మాట్లాడుతున్నారు, ఏ హక్కుతో పలకరిస్తున్నారు? ఓర్చుకోలేక చేయటమే కానీ ఇందులో ఏమన్నా ఉందా? కుళ్ళుకున్నాం అనుకో జనం మీద, మన బాడీయే కుళ్ళి కుషించిపోయిద్ది. జాగ్రత్త, కుళ్ళుకోబాకండి ఎవరిని చూసి. మనం ఏమన్నా కానీ 10 మందిని బాగు చేయాలి, 10 మందికి మంచి మాటలు చెప్పాలి, మనం 10 మందికి ఆసరా అవ్వాలని అనుకోవాలి. ఎందుకో తెలుసా? సస్తే రేపొద్దున 10 మంది వచ్చి ఏడవాలి. మనమే జరుపుకుంటా శ్మశానానికి వెళ్ళిపోతామా? ఎట్లా కొట్ట జరుపుకుంటా అమ్మ కడుపులో నుంచి వచ్చేసాము, మనమే జరుపుకుంటా శ్మశానానికి వెళ్తామా? సచ్చినప్పుడు ఒక మంచి పేరు మోసుకెళ్ళాలి, 4 మనుషులు మొయ్యాలి. ఇది గుర్తుపెట్టుకోండి. వాళ్ళని కూడా లేకుండా చేసుకుంటున్నారు మీరు చేసే పనులు, మీరు మాట్లాడే మాటలు చూస్తుంటే ఎంత చండాలంగా నీచ నికృష్టంగా ఉందో తెలుసా?